నేను 3 విషయాల గురించి ప్రస్తావించదలుచుకున్నాను ఈరోజు. మొదటిది రాజధాని, రెండవది రాష్ట్ర రాజకీయాలు, మూడవది చిరంజీవి చివరిలో ఒక్క పాట 3-4 నిమిషాలు. అది విన్న తర్వాత మీరు 100 ప్రశ్నలు అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వెనకాల బ్యానర్ ఒకటి ఉంది. ఆ బ్యానర్ ఏంటంటే 300 సంవత్సరాల క్రితం వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఒక సెయింట్ ఉండేవాడు. ఆయన కాలజ్ఞానం అని రాశాడు. ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని చెప్పాడు. ఎన్నో చెప్పాడు, అన్నీ జరిగాయి. తిరుపతి రాజధాని నగరం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం ఎన్జి రంగా గారు 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విభజన అయ్యే సమయంలో నెహ్రూకు చెప్పాడు, నెహ్రూ గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని. సంజీవ్ రెడ్డి గారు బలం ఎక్కువ ఆయనకి ఆ రోజు. దాన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదు నుంచి మరి అది ఆ శపించబడ్డ స్థలం, దాని పేరు మర్చిపోయి, అమరావతి కాకుండా ఒకటేందో అంటారు దాన్ని, ఏందా చిరంజీవి దాన్ని, తుళ్ళూరు తర్వాత వైజాగ్. రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎక్కడంటే గాల్లో ఉంది ఈరోజు. నాకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి వాక్యాలు రాసున్నాయి కాలజ్ఞానంలో. అవి 100 సార్లు దినంలో గుర్తొస్తున్నాయి. అందుకే మీ దగ్గరకు వచ్చా. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది అని ఆయన చెప్పాడు. నేను ఈరోజు చెప్తున్నాను, తిరుపతి రాజధాని నగరం కావాలి, రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? రాయలసీమలో కరువులు, కాటకాలు, ఆకలి, అప్పులు, ఆవేదన, కన్నీళ్లు, కష్టాలు. ఈ తీరేది ఎప్పుడు తీరుతుంది? 70 సంవత్సరాలు దాటిపోయింది, 75 సంవత్సరాలు. మరి ఈ కన్నీళ్లు, కష్టాలు, కరువులు, రైతులు వాళ్ళ బాధలు తీరాలంటే రాజధాని నగరం ఒక్కటే మార్గం. హైదరాబాదులోకి రాజధాని వెళ్ళింది, ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. రాయలసీమ ప్రాంతం ఈ క్షణం వరకు అభివృద్ధి లేదు. మాకు మిగిలింది ఒకటి రాళ్ళు. నీళ్లు లేవు, గోదావరి నీళ్లు రావు, కృష్ణా జలాలు రావు. ఆ రాళ్లతోనే బ్రతకాలనా రైతులు, కూలీలు, పేదలు, నిరుపేదలు? ఎవరు పైకి వచ్చారు రాయలసీమ నుంచి? ఒక 10 మంది హైదరాబాదు బంజారా హిల్స్లో పైకి వచ్చి ఉండొచ్చు, ఇంకొక 10 మంది కాంట్రాక్టర్లు పైకి వచ్చి ఉండొచ్చు. ఈరోజు రాయలసీమలో కనపడుతున్నది కన్నీళ్లు, కష్టాలు, అప్పులు, ఆవేదన. ఇది తప్ప ఏమీ లేదు. దీనికి పరిష్కార మార్గం తిరుపతి రాజధాని. ఎందుకు తిరుపతినే చేయాలి రాయలసీమ జిల్లాల్లో? ఇది అందరికీ ఆమోదం. తిరుపతి అంటే అటు ఉత్తరాంధ్ర కానీ, కోస్తా ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, పలనాడు, తిరుపతి అంటే ఆగిపోతారు అందరూ. మరి ఇక దేనికి చెప్పినా ఎందుకులే అంటారు. మరి అంతేకాదు, చక్కటి వాతావరణం, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లాగా అక్కడ హిల్స్ ఉన్నాయి, వెంకటగిరి హిల్స్ ఉన్నాయి, రాపూర్ హిల్స్ ఉన్నాయి. వాతావరణం అద్భుతం. హైదరాబాదు కంటే ఏమీ తీసిపోదు. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. రైతులను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో లాగా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఏర్పేడు నుండి రాపూరు దాకా ఖాళీగా ఉన్నాయి. మంచినీళ్లున్నాయి. కండలేరు, సోమశిలలో దగ్గరగా ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 7 జాతీయ రహదారులు ఉన్నాయి. 100ల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి. 100ల కొద్ది మరి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంతకంటే అనువైనటువంటి వాతావరణం భారతదేశంలోనే లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇది అందరికీ ఆమోదయోగ్యం. అందుకే ఈ విషయాన్ని నేను ఈరోజు బయట చెప్పేదానికి వచ్చాను.
మరి ఆయన ఎవరో ఒక రిటైర్డ్ కాదు, ఎక్స్ టీటీడీ చైర్మన్ చెప్పాడు, ఇది హైదరాబాదు, ఎందుకు పోవాలి హైదరాబాద్కే? ఏంది ఇది పిచ్చి ఆలోచనలు చేస్తుంది వైసీపీ? ఏంది 3 రాజధానులు అంటావు, మళ్ళీ హైదరాబాద్ అంటావు. మరి రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆ తుళ్ళూరుకు వచ్చాడు, ఆ భూములు అమ్ముకునేదానికి. ఈయన విశాఖపట్నం పోయి భూములు ఆక్రమించేదానికి ఆడ రాజధాని అంటాడు. ఎందుకు చేస్తున్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ? నేను అడుగుతున్నాను. చంద్రబాబుకు దమ్ముంటే జవాబు చెప్పాను, తిరుపతి కాదని చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి కాదని చెప్పాను. సవాలు విసురుతున్నా ఈరోజు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి. తిరుపతి తిరుపతి అంతర్జాతీయంగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతం. తిరుపతి రాజధాని కావాలని ఆ రోజు చెప్పాడు సెయింట్, నేను చెప్పేది కాదు. సెయింట్ ఆయనకి 300 సంవత్సరాల తర్వాత అసలు స్వతంత్రం వస్తుందో కూడా తెలియదు, ప్రజాస్వామ్యం వస్తుందో కూడా తెలియదు. ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వాక్కులకి ప్రతి మాట చెప్పిందల్లా జరిగింది. నేను కూడా చెప్తున్నాను, ప్రజలందరూ అనుకుంటున్నారు తిరుపతి రాజధాని అవుతుందని. రెండో విషయం రాష్ట్ర రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి, పాకిస్తాన్ కంటే హీనంగా తయారైపోయినాయి. పాకిస్తాన్ కంటే హీనంగా తయారైపోయాయి. కాంగ్రెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? ఎస్సీలు కావాలని కోరుకుంటున్నారు, మైనారిటీలు కావాలని కోరుకుంటున్నారు, ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నారు, సర్పంచులు కావాలని కోరుకుంటున్నారు, వ్యాపారస్తులు కావాలని కోరుకుంటున్నారు, విద్యావంతులు కావాలని కోరుకుంటున్నారు, అంగన్వాడీ వర్కర్లు కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. మరి ఇది పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా తయారైంది, అధ్వానంగా తయారైంది. ఆయన ఎవరో బీహార్, ఆయన అసెస్మెంట్ కాదు. నేను చెప్తున్నాను, 10 సీట్ల లోపులో పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు 1982-83 ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడినటువంటి ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తా ఉంది ఈరోజు. చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి 11:30 గంటలకి అమిత్ షా ఇంటికి వెళ్ళి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మేసి వచ్చాడు. ఇది కొరక తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఏడుందా ఆత్మగౌరవం? ఏం ఇంతకు వెళ్ళావు అమిత్ షా ఇంటికి? ఏంటి అర్ధరాత్రి పోవాల్సిన నీకు అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఈ అగచాట్లు, పనికి మాలిన అగచాట్లు అంటున్నాను. మరి షర్మిలమ్మ రావడం కాంగ్రెస్కు లాభం. మొరేల్ బాగా పెరిగింది కాంగ్రెస్ వర్కర్లో. ఆమె మొన్న ప్రమాణ స్వీకారానికి వస్తే అప్పటి వరకు నోరు తెరవని కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల పైన కూర్చొని పోలీసులు నశించాలంటే మేము నవ్వుకుంటా ఉండే, ఎవరి నాయన మీకు ఎన్నాళ్ళ తర్వాత వచ్చిందిరా ధైర్యం అని. మరి షర్మిలమ్మ వచ్చిన తర్వాత పార్టీలో మొరేల్ పెరిగింది. ఎవరో చెప్తున్నారు నాకు ఇప్పుడే, మరి పేపర్లో మిగిలిన పార్టీలకు లేనటువంటి కవరేజ్ బ్రహ్మాండంగా వస్తున్నారు. మంచిగా రాస్తున్నారో చెడ్డగా రాస్తున్నారో ఏం రాస్తున్నారో ప్రతిరోజు షర్మిలమ్మ పేరు, కాంగ్రెస్ పేరు. మేము పచ్చలాడితే కూడా రాసేవాళ్ళు కాదు, 3వ పేజీలోనో 7వ పేజీలోనో. ఈరోజు అడగకుండానే ఫ్రంట్ పేజీలో బ్యానర్లు పెట్టి రాస్తున్నారు. మరి కాంగ్రెస్ మైలేజ్ పెంచింది షర్మిలమ్మ. నేను చెప్తున్నాను, మహిళలందరూ కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కావడం మొట్టమొదటిసారి. వాళ్ళు అనుకుంటున్నారు మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ఏమి జయలలిత లాగా ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ముఖ్యమంత్రి కాకూడదా అని అంటున్నారు. షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి మహిళలు అన్ని పార్టీల్లో మొదలైనాయి. ఇది ప్రజల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి
మీరందరూ నమ్మరు కానీ నేను చెప్తున్నా 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించబోతా ఉంది. 10 స్థానాల లోపల మరి జగన్ పడిపోతున్నాడు, 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు ఉండబోతున్నాడని తెలియజేస్తూ ఈ మధ్య నేను తిరుపతిలో అరిశాను, గట్టిగా మాట్లాడాను, వినపడ్డట్లేదు. అందుకే మళ్ళా వినపడేటట్టుగా ఇంకొకసారి అడగాలనుకుంటున్నారు మీ ద్వారా. చిరంజీవిని కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేయమని అభ్యర్థిస్తున్నా మరొకసారి. ఎన్ని అమితాబ్ బచ్చన్లు అయితే ఎన్టీ రామారావు అవుతాడు, ఎన్ని అమితాబ్ బచ్చన్లు అయితే ఎంజీఆర్ అవుతాడు. మరి చిరంజీవి యాక్టర్గా పద్మవిభూషణ్ గ్రహీతగా కాదు, ముఖ్యమంత్రి అయ్యేదానికి చివరి అవకాశం. కాపు బలిజలు ముఖ్యమంత్రులు కావాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం మీరు కానీ పోంగొట్టుకుంటే ఇంకొక 10 సంవత్సరాల్లో కాపు బలిజలు ముఖ్యమంత్రులు కాలేరు. మీరు చిరంజీవి గారు వచ్చి తిరుపతిలో పోటీ చేయి, నేను గెలిపిస్తా, నామినేషన్ వేసిపో, 50,000 ఓట్లతో గెలిపిస్తాను. ఖచ్చితంగా మా పార్టీలో షర్మిలమ్మ వీళ్ళందరూ ఉన్నా కూడా నేను అందరినీ కన్విన్స్ చేసి చిరంజీవిని ముఖ్యమంత్రి చేసేదానికి ముందొస్తానని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తూ మీ ఇద్దరం ఎమ్మెల్యే ఎంపీలుగా తిరుపతిలో నుంచి పోటీ చేశామయ్యా. ఆయన ఎమ్మెల్యే, నేను ఎంపీ. ఆయన కాపు మరి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, మా పార్టీలో ఇప్పటికీ సభ్యుడు. 55 అసెంబ్లీ స్థానాలు రాయలసీమలో ఉంటే ఒక్క బలిజ కాపులు లేరనేది వాళ్ళ ఆవేదన. మరి ఇది నా మనసులోంచి వచ్చినటువంటి ఆలోచన. ఆ రోజు ప్రజారాజ్యం తిరుపతిలోనే పెట్టాడు, 15 లక్షల మంది వచ్చారు. మధ్యలోనే ఆయన పార్టీని మాతో విలీనం చేశాడు. కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు. రాజకీయాలకి నీలం సంజీవ్ రెడ్డి కూడా దూరం అయ్యి మళ్ళా వచ్చాడు. ఇది అద్భుతమైనటువంటి సమయం. చిరంజీవి గారికి వస్తే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాపు బలిజల కోరిక నెరవేరుతుంది. వాళ్ళ తమ్ముడు వల్ల సాధ్యం కాదు. అవును, ఏమి ఎస్సీలు కూడా అయ్యారు, నేను తప్పేం లేదు, అందరూ కావాలి. ఈయన కూడా వచ్చాడు నా దగ్గరికి, సీఎం కావాలని వచ్చి కూర్చున్నాడు. దానికి ఏముంది, ఎవరైనా కావచ్చు, ఓటర్ ఎవరైనా కావచ్చు. అయ్యా అమరావతి అని 2015 నవంబర్లో నోటిఫై చేశారు. సెంట్రల్ గా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని 2500 కోట్లు రిలీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు తిరుపతి ఇంకొక వైజాగ్ అని పెట్టి రాష్ట్రం చేర్చాలనుకుంటున్నారా ఏంటి? అయ్యా, ఇప్పుడు 1953లో ఎన్జి రంగా ఒప్పందం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చీలిపోయింది ఆ రోజున తమిళనాడు నుంచి. తర్వాత 56లో మనకి తెలంగాణ కలిసింది, మళ్ళీ విడిపోయాం. కానీ ఆల్రెడీ నోటిఫై అయిపోయింది రాజధాని అమరావతి. అయ్యా, నోటిఫికేషన్లకు రాటిఫికేషన్లకు మధ్య పెద్ద తేడా లేదు. రాజకీయ బలం ఉంటే అన్నీ జరుగుతాయి. ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి మమ్మల్ని కాదని, తిరుపతి కాదని వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి మమ్మల్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది, తుళ్ళూరు నుంచి వైజాగ్ అంది. ఇప్పుడు ఇంకొక ఆయన పోయి హైదరాబాద్ మళ్ళా అంటున్నాడు. నేను ఈ పాట రాయించింది 10 సంవత్సరాల నాడు. నేను మన్మోహన్ సింగ్కి 2013 నవంబర్ 17వ తారీఖున నేను రాశాను జాబు, తిరుపతిని రాజధాని నగరం చెయ్యమని. నేను జాబ్ ఇచ్చిన తర్వాత ఎస్ అన్నాడు ఆయన ఆ రోజు నా ముందు. మరి అటువంటి దాన్ని తీసుకెళ్ళాడు చంద్రబాబు. మా తిరుపతి ఆయన చెప్పులు లేకుండా మీ అందరం తెలిగే 49 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన తిరుపతి ఆయన ఆడక తీసుకెళ్ళాడు. తుళ్ళూరు అంటే ఏంది? తుళ్ళూరు అనేది ఒక శపించబడ్డ స్థలం. మరి రాజా నాయుడు గారు ఒక ఆయన తుళ్ళూరు నుంచి నాయుడుపేట వరకు ఉన్నాడు, వెంకటాద్రి నాయుడు గారు. ఆ వెంకటాద్రి నాయుడు గారు ఆయనకు ఒక చెల్లెలు ఉంటే చెల్లెల్ని క్షమించాలమ్మా, ఇట పట్టుకున్నాడంట ఒక దళితుడు. ఆ ఊర్లో ఉండే దళితులందరినీ 172 మంది తలలు నరకమని సేన నడితే నా వల్ల కాదు ప్రభు అంటే ఆ వెంకటాద్రి నాయుడు గారే అందరూ 172 తలలు నరికి తోరణంగా కట్టుకున్నాడు తుళ్ళూరులో. తుళ్ళూరు అనేది ఒక శపించబడ్డ స్థలం. వేసే ముందు రోజునే చెప్పాను, చంద్రబాబు నువ్వు ఫెయిల్ అవుతావు చంద్రబాబు అంటే నా మాట వినలేదు చంద్రబాబు.
గూగుల్లో చూడండి, సెర్చ్ చేయండి మీరు పోయిన తర్వాత తుళ్ళూరు అనేది ఏంటి అనేది. 172 మందిని చంపినటువంటి శపించబడ్డటువంటి స్థలంలో పునాది రాయడం వేయడం అనేది అమాయకత్వం, అది తక్కువతనం అని తెలియజేస్తున్నాను. 1953 మీకు చెప్పినట్టు కానీ శ్రీబాబు ఒప్పందాన్ని పిలిచి కర్నూలు రాజధాని తీసుకెళ్లి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసిన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న విషయం చరిత్రాత్మక సత్యమని. దాన్ని మీరేమంటారు? మీరు మళ్ళీ తిరుగుతారు. టగ్ ఆఫ్ రాజకీయాల్లో టగ్ ఆఫ్ వార్ అని ఒకటి ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ప్రైమరీ స్కూల్లో తాడేసి ఈ పక్కటి లాగుతారు, ఆ పక్క ఒకటి లాగుతుంటారు. ఎవరు బలం ఉంటే వాళ్ళు లాక్కుంటారు. ఆ రోజు ఎన్జీ రంగా బలహీనుడు, సంజీవ్ రెడ్డి బలవంతుడు, లాగాడు, కర్నూలు తీసుకెళ్ళాడు. మళ్ళా లాగాడు, కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. మళ్ళా ఆయనకి ప్రజలందరూ ఓట్లు వేశారని దాన్ని తుళ్ళూరుకు లాగాడు. తుళ్ళూరు నుంచి ఆయన ప్రజలు ఓట్లు వేశాడని వైజాగ్ లాగాడు. ఇప్పుడు నేను లాగుతున్నా, మొత్తాన్ని లాగేస్తాను. లాగి తిరుపతిలో రాజధాని నగరం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు. నేను చెప్పింది కదా, అప్పుడు నేను పుట్టను కూడా పుట్టలా. అమ్మా 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 అడుగు. మళ్ళా పోయి అడుగమ్మా. ఇది నా స్టాండ్ కాదమ్మా, బ్రహ్మం గారి స్టాండ్ అమ్మా. ఆ స్టాండ్ లో నేను ఆయన భక్తుండమ్మా. మన్మోహన్ సింగ్ గారికి నేను తిరుపతి రాజధాని కావాలని చెప్పాను అన్నప్పుడు మీరు పునర్నిర్వచన చట్టంలో అసలు రాజధాని లేకుండా కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళని అడగాలి. నేను అయ్యా పొరపాట్లు రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. అసలు విభజనే చేయాల్సిన పని లేదు, చేశారు. అయ్యా తలా ఒక దిక్కు కాదు. ఇప్పుడు అటగా అవును అవును తిరుపతి అడిగేదానికి నేను రీజన్స్, లాజిక్ అన్ని చూపించా. ఈ పాట ఈ రోజు రాసింది కాదు, 10 సంవత్సరాల క్రితం రాసింది. అయ్యా 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 మీ పట్ల నాకు అమరావతిలో ఉన్నటువంటి రైతుల పట్ల సానుభూతి ఉంది. నేను తల వంచి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా రాయలసీమలో కన్నీళ్లతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, ఆఖరిలో ఉన్నారు, అప్పులు ఉన్నారు. రైతులు పంట పండిస్తే టమేటా ఈ ఒక్కొక్క కిలో ₹1 కూడా పోగలేక ఇబ్బందులు పడుతున్నారు, అడుక్కొని తింటున్నారు. వాళ్ళ తరఫున అణగారిన వర్గాల తరఫున నేను మాట్లాడుతున్నాను. మాట్లాడమనయ్యా, మాట్లాడమను. నేను మళ్ళీ రేపో ఎల్లుండో శ్రీకాకుళం పోతాను, ఆడ మాట్లాడతాను. నేను కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తుళ్ళూరుకు ఆయన తీసుకోబోయేటప్పుడు ఎవరు చెప్పి చేశాడు? అయ్యా ఇది డిబేట్. ఈ డిబేట్ నేను అనుకోవడం కాదు, బ్రహ్మం గారు అంటున్నాడు. అవి వెళ్ళిపోయినా కూడా ఆయన భక్తుండే, నేను ఆయన భక్తుడిని. రైట్ అయ్యా, మీరు అడుగుతారా? ఇంకెవరిని అడగండి, అడగండి. వేలాది మంది రైతులు పెట్రోల్ వేలాది మంది రైతులు అక్కడ అనేక సమస్యలు ఇప్పుడు ఎదుర్కొన్నారు. 30,000 ఎకరాలు ఇచ్చారు దాదాపుగా. వాళ్ళందరూ వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకి విపరీతమైన 100 రెట్లు నష్టపరిహారం ఇచ్చేదానికి ఇంకో కేంద్రంగా తయారు చేస్తాం దాన్ని. మా ప్రాంతం ఎట్లా మాకు రాళ్లేనా, నీళ్లు రావా? మీకు నీళ్లు మాకు రాళ్లా? రాళ్లతో బతకాలా మేము? అప్పుడు మన ఇద్దరం పుట్టలేదయా. నేను పుట్టింది 54లో, నేను 54లో పుట్టేది 53లో పోయింది. తర్వాత మీ పార్టీ అధికారంలో వస్తుంది షర్మిలా గారు అన్నారు. షర్మిలా గారు వచ్చిన తర్వాత ఎంతమంది మీ పార్టీలో జాయిన్ అయ్యారు? మాజీ కానీ ప్రెసిడెంట్ కానీ మీ పార్టీలో ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎంపీలు కానీ ఒకళ్ళైనా జాయిన్ అయ్యారా? నేను ఒక్క మాట చెప్తాను అయ్యగారు, ప్రజలు జాయిన్ అయిపోయారు కాంగ్రెస్ లో. ప్రజలు జాయిన్ ఎస్సీలు ఓటు అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి. 100% ముస్లింస్ ఓటు అయిపోతున్నారు, క్రైస్తవులు ఓట్లు అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి.
ఎప్పుడు మేము ఊహించలేదు. వర్తకులు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమయ్యా, ఒకప్పుడు మీరు జనసంఘ అనే వాళ్ళు ఇప్పుడు అంటున్నారంటే జిఎస్టీ బాదుడే అంటున్నారు. విద్యావంతులు పోతా మోటార్ బైకులు కార్లు ఆపి చెప్తున్నారు, అయ్యా మీరే మాకు శరణ్యం, మీరు రావాలా, కాంగ్రెస్ రావాలని. సర్పంచులు కోరుకుంటున్నారు, అంగన్వాడీ వర్కర్లు కోరుకుంటున్నారు, ప్రతి పేదవాడు, మహిళలు అందరూ కోరుకుంటున్నారు. మాకు ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అధికారం కొరకు డబ్బు కొరకు వెళ్ళారయ్యా. ఇక్కడ డబ్బు వస్తుందంటే అందరూ బరిగిస్తారయ్యా. ఏది అయ్యా, మేము మణిపూర్ ప్రజలకి మేము అండగా ఉన్నాం, మైనారిటీలకు అండగా ఉన్నాం, బలహీన వర్గాలకు అండగా ఉన్నాం. ఈ దేశ ప్రజలకి ఏదైనా ఒక మార్గం ఉందంటే అది కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ల పార్టీగా తయారైపోయింది, మీ అందరికీ తెలుసు. 2019లో కాంగ్రెస్ పార్టీకి 1.19% అవతల 39-49% కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలో ఎలా వస్తుందంటే అయ్యా 1%కి 10%కి మధ్యలో 2 సున్నాలే. అది మీకు తెలీదు రాజకీయ నాడి. మీరు తార్ రోడ్లో కూర్చొని సర్వే చేస్తున్నారు. నేను ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా గుడిసెల్లో తిరిగాను, కళ్ళల్లో కళ్ళు పెట్టి లక్షల మందిని నేను సర్వే చేశాను. బీహార్ రోడ్ ఐప్యాక్ ఈప్యాక్ తీసేయండి. ఈరోజు ప్రజలందరూ కన్నీళ్లతో సమాధానం చెప్తున్నారు. మా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు కూడా నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఈ పేదవాళ్ళు వాళ్ళ ఆవేదన చూస్తే నాకు దినంలో 20, 30, 40 సార్లు కన్నీళ్లతో ఉన్నాను. ఇది మీకు తెలీదు. అందరూ ఆడ కూర్చొని హైదరాబాద్లో ఏసీ రూముల్లో మీడియా సెంటర్లో కూర్చొని సర్వేలు చేస్తున్నారు. రాబోయేది కాంగ్రెస్. హోపింగ్ కాదు, కాన్ఫిడెన్స్ కూడా కాదు, యథార్థం జరగబోతోంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటాడు? నేను మధ్యలో కూడా వస్తానయ్యా. నేను మీ ఇంటికి వస్తాను ఖచ్చితంగా. మీకు తెలుసో లేదో 1994లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మరి ఆయన విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు అడిగాడు ద్రోణంరాజు ముందు. ఎవరు అడిగాడు, ఎన్ని సీట్లు వస్తాయంటే 23 సీట్లు వస్తాయని చెప్పాను. 26 వచ్చినాయి. 1996లో పివి నరసింహారావు తిరుమలకు వచ్చి నాకు టికెట్ ఇవ్వకుండా నా ముఖం చూసేదానికి పిలిచాడు. మరి రోసయ్య ద్వారా పోయాను. ఎన్ని వస్తాయన్న 130 వస్తాయన్నాను. 132 సీట్లు వచ్చాయి. 2000 సంవత్సరంలో ఒక ఆయన ఒక పెద్ద మనిషి, ఎడిటర్ న్యూస్ పేపరు, 80 ఏళ్ళు పైన ఉన్నాయని నన్ను అడిగాడు, ఎన్ని వస్తాయి ఉత్తరప్రదేశ్లో అంటే 202 వస్తాయని చెప్పాను. 203 వచ్చినాయి. నా సర్వేలు నాకు ఖచ్చితంగా స్పష్టంగా స్ఫుటంగా తెలుసు కాబట్టి చెప్పాను.